3.5 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు అరెస్ట్. సినీ ఫక్కీలో పేపర్ బండిల్స్ లోడ్ మధ్యలో కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా. మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. నామకల్ నుంచి A4 సైజ్ పేపర్ బండిల్స్ లోడ్ తో పాటు వెహికల్ మనకి స్టార్ట్ అవడం జరిగింది. TN52 H6683 ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్ కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి. రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ MO వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్, తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతికి ఎన్ రూట్ గువాహతి వెళ్తుంది. గువాహతి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్ గా వాళ్ళ లారీ డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు. బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి. ఇది మన తరపు నుంచి మనం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ SDPO CIs SIs అందరూ కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని తెలియదు, బట్ ఒక 2 నేమ్స్ మనకి లారీ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ చేసినదిలో 2 నేమ్స్ మనకు వచ్చాయి. అది మనం ఫర్దర్ గా చూడాలి, డెవలప్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. నిన్న పట్టుకున్నాము యాక్చువల్లీ నిందితులని. మనము ఇక్కడ లారీ దొరికిన తర్వాత అబ్స్కాండ్ అయ్యారు. మళ్ళీ మన స్పెషల్ టీం వాళ్ళని పట్టుకున్నారు. వచ్చింది ఇన్ఫర్మేషన్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అది కన్ఫర్మ్ చేసాము. యాక్చువల్లీ ఇటువైపు తమిళనాడు రిజిస్ట్రేషన్ అంటే కొంచెం తక్కువ కంపారిటివ్లీ, బట్ అదొక డౌట్. బట్ ప్రయర్ ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది. దీని ముందు అది ఒకసారి వెరిఫై చేయట్లేదు, ఒకసారి వెరిఫై చేయాలి. వీళ్ళు A2కి లేదు, బికాస్ ఈస్ BCom స్టూడెంట్, 22 సంవత్సరాలు. వాళ్ళు చెప్తున్నది జస్ట్ గువాహతి వరకు వెళ్ళి వచ్చామంటే మనకు 20,000 ఇస్తారని చెప్పారు కాబట్టి వచ్చానంటాను. బట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు. A1 ఒకసారి వెరిఫై చేయాలి. A2కి ఏం లేదు చట్టం. సో క్యాచ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ గానే ఇలాగనే ప్రొడ్యూస్ చేస్తారు. పొలిటికల్ అలాంటి ఏం లేదు, దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. సో బ్యాక్ ఎవరు ఈ డ్రైవర్తో పాటు టచ్లో ఉండి ఇదన్నీ నడిపించి ఇక్కడ వరకు అన్ని గైడ్ చేశారో, అక్కడ ఎక్కించారో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా మనం పికప్ చేయడమే. చేసిన తర్వాత ఫర్దర్గా రిలీజ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గతంలో స్మగ్లర్ వీరప్పని మూలాలు ఇంకా వస్తానే ఉన్నాయి సార్. దీని వాల్యూ ఎవరు ఇస్తారు? ఫారెస్ట్ వాళ్ళు ఇస్తారు. ఫారెస్ట్ వాళ్ళు ఇస్తారు. ఇంకా స్పెసిఫిక్గా ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళి తెలుసుకోవాలి. జనరల్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఇస్తారు దాన్ని. థ్యాంక్ యూ. బాగా